కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తన పాలనలో సిటీని డ్రగ్స్ గంజాయి మాఫియాగాను అరాచకాలకు రౌడీలకు నిలయంగా మార్చారని, ప్రస్తుత ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అభివృద్ధికి ప్రశాంతతకు మారుపేరుగా తీర్చిదిద్దారని కాకినాడ సిటీ టీడీపీ నేతలన్నారు. కాకినాడలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాకినాడ నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి తుమ్మల రమేష్, 22వ డివిజన్ ఇన్ఛార్జ్ పీర్ల లక్ష్మీ ప్రసన్న, మాజీ కార్పొరేటర్ కిషోర్ తదితరులు మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి అరాచకాలు వివరించారు. 2 రోజుల క్రితం వైసీపీకి చెందిన 22వ డివిజన్ మాజీ కార్పొరేటర్ మల్లాడి కిషోర్ ఎమ్మెల్యే వనమాడి పైన అసందర్భ వ్యాఖ్యలు చేశారని, దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. వైసీపీకి చెందిన 22వ డివిజన్ మాజీ కార్పొరేటర్ కిషోర్ తాను చదువుకున్న ఎంఎస్ఎన్ విద్యా సంస్థల్లో గ్రౌండ్ చదును చేసేందుకు చెత్తా చెదారాలతో నిండిన మట్టిని వేసి అక్రమాలకి పాల్పడ్డారని అన్నారు. అలాగే బజారులో తన అనుచరులతో మేక మాంసం అమ్మే దుకాణం వద్ద గోమాంసం అమ్మించారని అన్నారు. అదే విధంగా బడేవారి వీధిలో పాడుబడ్డ భవనంను కిషోర్ అనుచరులు మాదక ద్రవ్యాల నిలయంగా మార్చారని ఆరోపించారు. 2009లో తొలిసారి ముగ్గురు పోటీ చేయడం వలన ప్రజారాజ్యం అభ్యర్థితో లోపాయికారంగా పొత్తులో అతి తక్కువ మెజారిటీతో ద్వారంపూడి గెలిచారని అన్నారు. 2014లో జనసేన అభ్యర్థిని ఇరకాటంలో పెట్టి తాను గెలిచారని, ఆ తర్వాత మాజీ మంత్రి ముత్తా ఇంటికి వెళ్లి ఆశీర్వాదం తీసుకొని ఒక ఫ్లైఓవర్ కి పేరును పెట్టారని అన్నారు. ద్వారంపూడి హయాంలో సీసీ కెమెరాలు పనిచేయకుండా కాకినాడను మాదక ద్రవ్యాలకు, రౌడీయిజం, అక్రమాలు, అన్యాయాలకు నిలయంగా మార్చారని అన్నారు. ద్వారంపూడి ఇక ఎప్పటికీ తిరిగి ఎమ్మెల్యే కాలేరని అన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు సీకోటి అప్పలకొండ, కొప్పనాతి నాగకుమారి, ఒమ్మి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీ ప్రసన్న. నేను 22వ వార్డు ఇన్ఛార్జ్ టీడీపీ. నిన్నటి రోజున మాజీ కార్పొరేటర్ కిషోర్, 22వ వార్డు మాజీ కార్పొరేటర్ కిషోర్ ప్రెస్ మీట్ పెట్టి తన ఉనికిని చాటుకోవడం కోసం ఏదో ప్రయత్నాలు చేశాడు. తను మాట్లాడింది ఏంటంటే కాకినాడ డెవలప్మెంట్, రాష్ట్ర డెవలప్మెంట్ కోసం మాట్లాడుతున్నాడు. తను రాష్ట్ర డెవలప్మెంట్, కాకినాడ డెవలప్మెంట్ కోసం మాట్లాడేంత స్థాయి కాదు. మనది 22వ వార్డు, నీది నాది 22వ వార్డే. మన వార్డు డెవలప్మెంట్ ఏం జరిగిందో నేను ఇప్పుడు చెప్తాను, కొన్ని వాటికి నువ్వు సమాధానం చెప్పు. ఎంఎస్ఎన్ జార్టీస్ ఉంది, దాన్ని గ్రావెల్ చేసి ఫిల్ చేస్తానని పెట్టి డంపింగ్ యార్డ్ మట్టి తీసుకొచ్చి మొత్తం చదువుకునే పిల్లలు ఉండే ప్లేస్లో వేద పాఠశాల, హై స్కూలు, ఎలిమెంటరీ స్కూల్ ఉన్న దాంట్లో మీరు డంపింగ్ మట్టి తీసుకొచ్చారు. దానికి ప్రూఫ్ కూడా మన దగ్గర ఉంది. ఆ రోజు కొండబాబు గారు మాకు చెప్పి దాన్ని ఆపమని కోర్టుకు వెళ్ళి, నేను అందులోనే చదివాను, ఈ కిషోర్ కూడా అదే స్కూల్లో చదివాడు. చదివి కూడా అక్కడ ఆ ప్లేస్ ని అంత ఎలాగ పాడు చేయాలనుకున్నాడో నాకైతే అర్థం కాలేదు. దాని మీద అధికారం లేనప్పుడే పోరాడాం మేము. సార్ చెప్పగానే హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చి వారం రోజుల్లో అదంతా క్లియర్ చేసి మళ్ళీ గ్రావెల్ ఫిల్ చేయమని కోర్టు ఇచ్చినా వీళ్ళు దాన్ని కూడా పట్టించుకోలేదు. కానీ మేము దాన్ని పోరాడి అధికారం రాగానే, కొండబాబు గారు రాగానే ఆ మట్టిని అంతా తీసేసి గ్రావెల్తో ఫిల్ చేసి ఇప్పుడు చాలా అందంగా ఉంది. ఒకసారి వెళ్ళి చూడండి ఎవరైనా సరే, ఎంఎస్ఎన్ చార్టీస్ గ్రౌండ్ ఎంత నీట్గా ఉందో. కాకినాడ ఏం పాడైపోలేదండి. మీరు పాడు చేసిన దాన్ని ఎలాగా సరిదిద్దాలా అని కొండబాబు గారు ప్రయత్నిస్తున్నారు. మీరు మీ రెడ్డి గారు చేసిన దానికి ప్రజలందరూ బాధపడ్డారు. మా కొండబాబు గారు చేసిన దానికి చాలా ఆనందపడుతున్నారు. ఒకసారి మీరు బయటకు వచ్చి అన్ని తెలుసుకుంటే బాగుంటది. ఏదో ఒక రోజు తిరిగేసి మాకు వీళ్ళు అలా చెప్పారు, ఇలా చేశారు అన్నది కాదండి. ఒకసారి డెవలప్మెంట్ చూడండి ఏం జరిగిందో. నేనైతే చూపిస్తాను, మీరు కూడా చూడండి. ఓకే. చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే కాలేరు. నేను ఎలక్షన్ ముందు కూడా చూసి చెప్పాను, మీరు ఓడిపోబోతా ఉన్నారు, మీ వెనకాల ఉన్నటువంటి వ్యక్తులే మిమ్మల్ని ముంచేస్తా ఉన్నారు అని చెప్పడం జరిగింది. మునిగిపోయారు, ఓడిపోయారు. కాకినాడలో ఎప్పుడు లేని విధంగా ప్రజలందరూ కలిపి మిమ్మల్ని తొక్కేశారు. ఎందుకంటే ఈ కాకినాడ నగరంలో మీరు చేసినటువంటి ఈ కాకినాడ నగరాన్ని ఒక డ్రగ్స్ హబ్గా తయారు చేశారు, గంజాయి హాట్స్పాట్స్గా తయారు చేశారు, రౌడీలను తయారు చేశారు. కొండబాబు గారు స్మార్ట్ సిటీ తీసుకొచ్చి ఈ కాకినాడ నగరంలో ఉన్నటువంటి దొంగతనాలన్నీ అరికట్టడం కోసం కమాండ్ కంట్రోల్ సెంటర్ని తీసుకొచ్చి ఆఖరికి డంపింగ్ యార్డ్లో కూడా కెమెరాలు పెట్టి GPS ద్వారా వెళ్తున్నటువంటి వెహికల్స్లో ఏమైనా తేడా జరుగుతుందా అని చేస్తే కాకినాడలో ఒక కెమెరా కూడా లేకుండా చేసి
ఏదైతే త్రిపుల్ C కమాండ్ కంట్రోల్ సెంటర్ లేకుండా చేసిన ఘనత ఈ ద్వారంపూడికి వచ్చింది. కాకినాడలో నిఘా వ్యవస్థను మొత్తం నాశనం చేసి మీరు పెంచి పోషించినటువంటి దొంగల్ని, రౌడీల్ని, గూండాల్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా ప్రజలను బెదిరించే విధంగా, అధికారులను బెదిరించే విధంగా, ఆఖరి మీడియా సోదరులను బెదిరించే విధంగా మీ పరిపాలన జరిగింది కాబట్టే ప్రజలు ఈ రకంగా మీకు బుద్ధి చెప్పారు. ఆ రోజు ఆయన వల్ల నువ్వు ఎమ్మెల్యే అయ్యావు కాబట్టే ఆయనకి కృతజ్ఞతగా ఆ రోజు అది చేసుకోవడం జరిగింది. ఈ రకంగా చంద్రశేఖర్ రెడ్డి చేశాడు. ఇంకో విషయం ఏదో చెప్తా ఉన్నారు, ప్రజలందరూ చంద్రశేఖర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిపోతున్నారంటే సమస్యలు వస్తే ప్రజలందరూ చంద్రశేఖర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిపోతున్నారా? యాక్చువల్ మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతి వారానికి ఒక రోజు గ్రీవెన్స్ ప్రజా దర్బారు పెట్టి ప్రజల సమస్యలు తెలుసుకోమని ఎమ్మెల్యేస్ అందరినీ సూచించడం జరిగింది. కానీ ఇక్కడున్నటువంటి మా ప్రీతమ శాసనసభ్యులు కొండబాబు గారు నిరంతరం ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఈ కాకినాడని ఏ రకంగా అభివృద్ధి చేయాలని ఆలోచన చేస్తూ ఈ కాకినాడ ప్రజలకు గౌరవం తెచ్చుకునే విధంగా, కాకినాడ నుండి ఎవరైనా కొండబాబు గారు మనిషి వెళ్ళారు అంటే కాలరెత్తుకుని సగర్వంగా గౌరవం తెచ్చుకునే విధంగా ఈ కాకినాడ నగరాన్ని స్వేచ్ఛగా స్వతంత్రంగా కొండబాబు గారు గెలిచిన దగ్గర నుండి కాకినాడ నగరమా ఊపిరి పీల్చుకో అనే విధంగా మరి 5 సంవత్సరాల భయభ్రాంతికి గురయ్యి మరి కొండబాబు గారు గెలిచిన దగ్గర నుండి ప్రశాంత వాతావరణంలో ప్రజలు స్వేచ్ఛగా బతుకుతూ ఉన్నారు. ఇది వాస్తవం కాదా అని అడుగుతూ ఉన్నాను నేను. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వస్తే ముఖం మీద అడుగుతూ ఉన్నారు. గతంలో భయభ్రాంతులకు గురయ్యి ఏదైనా ఇబ్బంది ఉంటే భయపడిపోయి ఇళ్లలోనే ఉండిపోయే పరిస్థితి ఉండేది. లేకపోతే కేసులు పెట్టేస్తారు, లేకపోతే ఎవరైనా రౌడీలు పంపించేస్తారు. అంతది మేమే మాలాంటి వాళ్ళ మీదే 15 కేసులు, రౌడీ షీట్లు ఓపెన్ చేసిన గతంలో వారి యొక్క ఘనత ఉంది. 15 కేసులు, రౌడీ షీట్లు. మేము రౌడీ షీటర్మా. పొద్దున్నైతే ప్రజల యొక్క సమస్యలు పరిష్కరిస్తాం. అలాంటి మాలాంటి వాళ్ళ మీదే ఎన్నో కేసులు పెట్టి మరి ఆర్థికంగా అదేవిధంగా మానసికంగా అనేక ఇబ్బందులు పెట్టినటువంటి ఈ ద్వారంపూడి ఆ రోజు వెళ్తున్నారు. ఎవరు వెళ్తున్నారంటే చంద్రశేఖర్ రెడ్డి ఇంటికి వెళ్తున్నారు. ఆ రోజు అందరికీ కాకినాడలో ఉన్నటువంటి యువతకి కానీ ఆయన అనుచరులకు కానీ కొంతమంది రౌడీలు తయారు చేసి డ్రగ్స్, గంజాయి ఇలా మాదక ద్రవ్యాలు అమ్మి అడ్డదారుల్లో డబ్బులు సంపాదించడం నేర్పారు. ఆయన కష్టపడి పని చేసుకోవడం నేర్పలేదు ఆయన. వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఖాళీ అయిపోయారు. కొండబాబు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడెక్కడా కూడా చెడు వ్యక్తులకి దారి లేకుండా అన్ని దారులు మూసి స్వయంగా ఆయనే ప్రజల యొక్క వినతుల్ని, ప్రజల యొక్క సమస్యని, ఆఖరి కార్యకర్త సమస్యనైనా సరే నేరుగా ఆయనే ఒక్కరే ఉండి ఆ సమస్యని నేరుగా తెలుసుకొని, ప్రత్యక్షంగా తెలుసుకొని పరిష్కారం చేసే ఒక కొత్త వరవడిని తీసుకొచ్చారు. ఇక్కడ చంద్రశేఖర్ రెడ్డి దగ్గరకు వస్తున్నటువంటి చెడు వ్యక్తులందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్కి పంపుతున్నారని మరి ఏదైతే కిషోర్ చెప్పినటువంటి మాటలు బట్టి మాకు తెలుస్తా ఉంది. అంతే తప్ప అంతకు మించి ఇందులో ఎటువంటి ఇది లేదు. చంద్రశేఖర్ రెడ్డి నేను మరలా ఒకసారి చెప్తా ఉన్నాను, చరిత్రలో మళ్ళీ ఎమ్మెల్యే అవ్వలేరు. ఇప్పటికైనా చంద్రశేఖర్ రెడ్డి గారు మీరు మెగాస్టార్ చిరంజీవి గారు ఫోటో పెట్టుకోవాలి. రాజశేఖర్ రెడ్డిది, జగన్మోహన్ రెడ్డిది కాదు. మీ చిరకాల కోరిక తీర్చినటువంటి మన మెగాస్టార్ చిరంజీవి గారి ఫోటోని పెట్టుకొని పూజించుకోవాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికలలో గెలవడానికి టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్ని కుట్రలైనా చేస్తాడు. ఓటర్ లిస్టుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీ సభ్యులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్న వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా.
జిల్లాలో ప్రస్తుతం నెలకొన్న హీట్ వేవ్ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు ఆరోగ్య రక్షణకు తగిన జాగ్రత్తలు పాటించాలి. అత్యవసర సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ సేవలు సద్వినియోగం చేసుకోవాలన్న జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్. కాకినాడ సిటీని డ్రగ్స్, గంజాయి మాఫియా అరాచకాలకు అడ్డాగా మార్చిన మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అభివృద్ధికి, ప్రశాంతతకు మారు పేరుగా తీర్చిదిద్దిన ప్రస్తుత ఎమ్మెల్యే వనమాడి కొండబాబుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించిన సిటీ టీడీపీ నేతలు తుమ్మల రమేష్, భూమి బాలాజీ, లక్ష్మీ ప్రసన్న, కిషోర్ తదితరులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.